అందరికీ నమస్కారం. కార్తీక మాసం వెళ్ళేలోపు ఒక్కసారి ఇలా చెయ్యండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివకేశవులను పూజిస్తే సకల సౌఖ్యాలను పొందడంతో పాటు కైలాస ప్రాప్తి వరిస్తుందని నమ్మకం. అయితే మరికొద్ది రోజుల్లోనే పవిత్రమైన ఈ కార్తీక మాసం ముగియబోతుంది. కార్తీక మాసంలో చేసే కొన్ని పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది. ఈ పరిహారాలకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని పరిహారాలను పాటించండి. ఖచ్చితంగా 100% ఫలితం ఉంటుంది. కాబట్టి కార్తీక మాసం ముగిసేలోపు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ జీవితంలో భోగభాగ్యాలను పొందవచ్చు. రావి చెట్టును పవిత్రంగా భావిస్తారు. రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివసిస్తారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే రావి చెట్టు క్రింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. సకల దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అలాగే మనలో చాలామందికి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి కార్తీక మాసంలో ఒక్కసారి అయినా సరే ఉసిరి చెట్టు క్రింద నెయ్యి దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటికున్న పేదరికం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా శివాలయంలో ఉంటాడట. కాబట్టి కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర ఒక దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే ఆ శివయ్య సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. శివాలయంలోకి అడుగుపెట్టిన తరువాత ముందుగా గోపురానికి, ధ్వజస్తంభానికి నమస్కారం చేసి తర్వాత నందీశ్వరుడికి నమస్కారం చేసి శివుడిని దర్శనం చేసుకోవాలి. శివుడిని దర్శించుకొని బయటకు వచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వజస్తంభానికి నమస్కారం చేయకూడదు. ఇలా చేస్తే శివుడిని దర్శించుకున్న పుణ్య ఫలితం లభించదు. అలాగే ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ మీ మనస్సులో ఒక కోరిక కోరుకొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నవంబర్ 25వ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది. అన్ని సోమవారాల కంటే చివరి కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి 365 ఒత్తుల దీపం వెలిగించాలి. అలాగే నదుల్లో దీపాలు వదిలితే మీ కుటుంబానికి సిరి సంపదలు సిద్ధిస్తాయి. మీ మనస్సులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం రోజున ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉంటే మీ మనస్సులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఉసిరిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఉసిరి దీపం పెట్టేటప్పుడు నేలపైన ఉసిరికాయలను పెట్టకూడదు. ఒక తమలపాకు వేసి దాని మీద పసుపు, కుంకుమలు వేసి దానిపైన మాత్రమే ఉసిరి దీపం వెలిగించాలి. కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఓం నమః శివాయ అనే మంత్రానికి ఎంతో గొప్ప శక్తి ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉదయం స్నానం చేసిన తరువాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. శివుని ఆశీర్వాదం లభిస్తుంది. శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి కార్తీక మాసంలో శ్రీయంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది. త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది. అలాగే మీ పూజగదిలో శివలింగం పెట్టుకుంటే మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయం నుండి కొద్దిగా విభూతిని ఇంటికి తెచ్చుకొని ఆ విభూతిని ప్రతిరోజు పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. శివాలయంలో ఉండే శివలింగానికి గంధం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి.
జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడట. డబ్బు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ భర్త ఆదాయం పెరుగుతుంది. అదే పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దక్షిణ దిక్కుగా మాత్రం పొరపాటున కూడా దీపం వెలిగించకూడదు. కార్తీక మాసంలో స్త్రీలు తులసి పూజ చేసేటప్పుడు తులసి దగ్గర దీపం వెలిగించి తులసికి పసుపు, కుంకుమ, అక్షతలను సమర్పించి నమస్కారం చేస్తే స్త్రీలకు 5వ తనం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే మీ చేతుల మీదుగా గోవుకు ఆహారం తినిపించండి. మీ జీవితం అద్భుతంగా మారి అఖండ రాజయోగం లభిస్తుంది. గోవుకు ఆహారం తినిపించడం వలన జన్మజన్మల పాపాలు నశించి సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ఇంట్లో అలాగే గుమ్మం వద్ద దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి ఇంట్లో ఆనందం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు సమసిపోయి దేవుని ఆశీస్సులను పొందుతారు. కార్తీక మాసంలో నువ్వులను దానం చేస్తే సకల పాపాలు నశిస్తాయి. కార్తీక మాసంలో 2 సార్లు స్నానం చేసి తప్పకుండా దీపారాధన చేయాలి. ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది. కార్తీక మాసంలో తప్పకుండా నదీ స్నానం చేయాలి. నదీ స్నానం చేయలేని వారు నీటిలో గంగాజలం అది లేదంటే పసుపు వేసుకొని స్నానం చేయాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.